మరలా వచ్చినాను ఒకసారి గుర్తు చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. అందరూ తీయాలి, బైబిల్ తీయాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం తీయండి. విశ్వాసం అనేది డెఫినేషన్ ఆఫ్ ద ఫెయిత్. వాట్ ఈస్ ద డెఫినేషన్ అని అంటే, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ అంటున్నాడు. డెఫినేషన్ అంటే విశ్వాసాన్ని విశ్లేషిస్తున్నాడు, విశ్వాసానికి సంబంధించి వివరణ ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు అందరూ ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని చెప్తారు? వెంటనే టక్కున ఏమని చెప్తారు మీరు? బిలీవర్స్ అంటాం, అంతే కదా? మీరందరూ బిలీవర్సే కదా? నో డౌట్ బిలీవర్స్. కాబట్టి ఎక్కడికి వచ్చారు? చర్చ్కి వచ్చారు. నువ్వు బిలీవర్ కాకపోతే చర్చ్కి వస్తావా? రావు కదా, అంతేనా? నేను బిలీవర్ అయితేనే చర్చ్కి వస్తాను, బిలీవర్ కాకపోతే చర్చికి రాను. అఫ్కోర్స్ వస్తే రావచ్చు, కానీ సరదాగా వస్తాను, అంత కాన్సన్ట్రేషన్ ఏం చేయను. సరదాగా వస్తాను, కూర్చుంటాను, వెళ్ళిపోతానేమో. కానీ ఎప్పుడైతే నేను విశ్వాసిగా పిలువబడతానో ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా నేను దేవుని సన్నిధికి వస్తాను, దేవుని ఆరాధిస్తాను, దేవుని ఘనపరుస్తాను, ఆయన ప్రేమిస్తాను, ఆయన మాట వింటాను, ఆయన మార్గంలో నడుస్తాను, ఆయన చిత్తాన్ని జరిగిస్తాను. ఇదంతా ఉంటుంది, ఇదంతా ఉంటుంది. ఇది ఎవరికి? ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలోవర్స్కి, విశ్వాసులకి. సో మీరు అందరూ విశ్వాసులు, అందరూ విశ్వాసులు అని చెప్పుకుంటారు. కానీ డెఫినేషన్ ఏంటి? విశ్వాసం అంటే ఏంటి డెఫినేషన్ అంటే, ఈ విశ్వాసం అన్న పదాన్ని లోకం చాలా సందర్భాల్లో చాలా విధాలుగా వాడుతుంది. ఆ డెఫినేషన్ వేరు, ఈ డెఫినేషన్ వేరు. దయచేసి అర్థం చేసుకోండి. పదం ఒకటే. కుక్క విశ్వాసము గల జంతువు అంటాడు. ఏంటయ్యా విశ్వాసం అంటే? ఏదో చెప్తాడు. నీకు విశ్వాసం లేదురా అంటాడు. నేను నీకు ఎన్నో మేలులు చేశాను, నీకు ఎన్నో ఉపయోగపడ్డాను ఎన్నో విధాలుగా, నీకు విశ్వాసం లేదబ్బా, నీకు విశ్వాసం లేదమ్మా అంటారు. సరే, దానికి వాళ్ళు ఏదో డెఫినేషన్స్ ఇస్తారు. అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టకండి దయచేసి. అది వేరు, ఇది వేరు. ఏమా? అక్కడ మీకు వినబడుతున్న అర్థాలు వేరు, పదాలు వేరు. పదాలు అవే, అర్థాలు వేరు, భావాలు వేరు. కానీ బైబిల్ గ్రంథంలో ఫెయిత్ అన్నా, విశ్వాసం అన్నా, బిలీవర్స్ అన్నా క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి, క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. వాటికి వీటికి సంబంధాలు ఉండవు. సో ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి అనే దాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క, నిరీక్షింపబడునవి అంటే ఇంకా మన చేతుల్లోకి రానివి, ఇంకా మనకి దొరకనివి అని అర్థం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అట. పొద్దున ఈ విషయాలని మాట్లాడేశాను, బట్ మరలా టూకీగా చెప్తున్నాను. నిజస్వరూపము అంటే వీ హ్యావ్ ఎ టోకెన్. టోకెన్ మీన్స్ ఆ వస్తువు ఇంకా మనకు రాలేదు, కానీ దానికి సంబంధించి టోకెన్ మాత్రం మన చేతిలో ఉంది. అర్థమైందా? అలాగే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం నీ దగ్గర ఉంది. అది అలాగే కనిపించనివి ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి. ప్రపంచం నమ్మదు. ప్రపంచం కానీ శాస్త్ర ప్రపంచం కానీ వేటిని నమ్ముతుంది అంటే, ఏదైతే కళ్ళ ముందు కనబడుతుందో దాన్నే నమ్ముద్ది. కానీ విశ్వాసం అలా కాదు. విశ్వాసం అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి మన దగ్గర ఉన్నటువంటి రుజువు అన్నాడు. ఏంటట? రుజువు అన్నాడు. రుజువు చూపించు అంటాం కదా మనం. ఏదైనా ఇష్యూ వస్తే ఏమంటాం? ఐడి చూపించు, రుజువు చూపించు, నీదే అని చెప్పి రుజువు చూపించు, ఇలా మాట్లాడతాం కదా. ఇప్పుడు నీ విశ్వాసమే రుజువట. దేనికి? అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి. ఇప్పుడు క్రైస్తవులు పరలోకం ఉందని నమ్ముతున్నారా? దేన్ని బట్టి? అదే రుజువు. పరలోకం ఉందా లేదా ఎవడని చూసి వచ్చాడా అని అడుగుతారు. నువ్వు చూసి వచ్చావా? బోధకుడుగా నేను చూసి వచ్చానా? పోనీ ఎవడైనా చూసి వచ్చాడా? చూసి రాలా. కానీ మరి పరలోకం ఉందా లేదా అనే ప్రశ్న నీ ముందుకు వస్తే, ఏంటి రుజువేంటి పరలోకం ఉందని అంటే, నీ దగ్గర నా దగ్గర ఉన్న రుజువే ఏంటది? విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువు మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసం అంటోంది బైబిల్. అదృశ్యమైనవి ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు దృశ్యుడా అదృశ్యుడా? ప్రస్తుతం దృశ్యంగా ఉన్నాడా అదృశ్యంగా ఉన్నాడా? అదృశ్యంగా ఉన్నాడు. అసలు ఉన్నాడు అంటారా అంటే, విశ్వాసం అంటోంది ఆయన ఉన్నవాడు. విశ్వాసం ఏమంటోంది? ఆయన సజీవుడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన మరలా త్వరలో తిరిగి రాబోతున్నాడు. వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్తాడు, సంఘానికి యుగయుగాల ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు.
ఆయన ఎన్నడూ విడువనివాడు, ఎడబాయనివాడు, ఎంతైనను నమ్మదగినవాడు. ఇవన్నీ దేని మీద బేస్ అయి ఉన్నాయంటే విశ్వాసం అనే 3 అక్షరాల పదం మీద. ఆ విశ్వాసానికి ఇచ్చిన డెఫినేషన్ ఇది. అది కంటితో చూసేది కాదు, చేత్తో పట్టుకునేది కాదు. చేతికి అందకపోయినా విశ్వాసమే రుజువు, కంటికి కనబడకపోయినా విశ్వాసమే రుజువు. ఆ రుజువు ఎవరి దగ్గర ఉందో వాళ్ళు విశ్వాసులు. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఒక అద్దం ముందు నిలబడి నేనా కాదా, నేను వేరేనా అనేది అది తెలియాలంటే దేని ముందు నిలబడాలి? అద్దం ముందు నిలబడాలి. వాక్యం ముందు నిలబడ్డావు ఈ సాయంకాల సమయంలో, నేను మనందరం వాక్యం ముందు నిలబడ్డావు. చెక్ చేసుకో. ఆర్ యు ఏ బిలీవర్ ఆర్ నాట్? అకార్డింగ్ టు బైబిల్, ఆర్ యు ఏ బిలీవర్ ఆర్ నాట్? ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. అర్థమైందా? బైబిల్ ప్రకారంగా నువ్వు విశ్వాసివా కాదా అనేది చెక్ చేసుకోవాలంటే ఇది ఉండాలి నీ దగ్గర. ఏది? విశ్వాసం అనేది కళ్ళ ముందేదో దొరికితే కాదు. చాలామంది చూడండి, నేను పలానా చర్చికి వెళ్ళాను, అక్కడ నాకు స్వస్థత లభించింది, యేసు ప్రభువుని నమ్మాను. ఇప్పుడు నేను డైరెక్ట్ అడుగుతున్నాను, నువ్వు చర్చికి వెళ్ళావు, స్వస్థత లభించలేదు, యేసు ప్రభువుని నమ్ముతావా? ఆన్సర్ ఇచ్చే త్వరగా. నమ్మను అంటే నీది విశ్వాసమేనా అప్పుడు? అస్సలు కాదు. ఎందుకో చెప్పనా? యేసు ప్రభువుని నమ్మాక రోగం వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు రోగం తగ్గిందని యేసు ప్రభువుని నమ్మావు, ఓకే, విశ్వాసిని అంటున్నావు, ఓకే. యేసు ప్రభువుని నమ్మాక మళ్ళీ రోగం వచ్చింది, ఏంటి పరిస్థితి ఇప్పుడు? అప్పుడు తగ్గలా, వదిలేద్దామా? ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు? ఈ రోగం కోసమా? ఈ రోగం కోసమా? కాదు కదా. ఇప్పుడు రోగం ఉన్నా రోగం లేకపోయినా ఒకానొక దినాన మనం ఈ లోకాన్ని ఏం చేయాలి? ఖాళీ చేయాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో ఈ బోధ లేదు. ఈ బోధ చెప్పేవాళ్ళు కూడా కరువైపోయారు. అంతా బోధంతా ఎలా మారిపోయింది తెలుసా? మీకేం కావాలి అడగండి, ఇచ్చేస్తాడు దేవుడు. రండి మా చర్చికి వచ్చేయండి, అంతే. మీకు అప్పులు తీరిపోతాయి, మీకు రోగాలు తగ్గిపోతాయి, మీ సమస్యలన్నీ పోతాయి, మీరు ఎక్కడికో పోతారు, అంతే. ఇదే కదా ఈ రోజుల్లో మనకు కూడా కావాల్సింది, అదే అనుకుంటున్నారు చాలామంది. అన్నా మేము ఇంకా బ్లెస్ అయిపోవాలి, బ్లెస్సింగ్స్ వచ్చేయాలి, మాకు ఆ బ్లెస్సింగ్సే కావాలి, ఇంకా మాకు బ్లెస్సింగ్స్ కోసం ప్రేయర్ చేయండి, ఇంకా మాకు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, వెండి కావాలి, బంగారం కావాలి, లోక సంబంధమైంది ఏదో కావాలి. కానీ అసలైంది పట్టుకోలేదు మనమే. ఒక మాజీ ముఖ్యమంత్రి, కోటీశ్వరుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఫ్లైట్లో లండన్ వెళ్తూ ఫ్లైట్ కూలిపోయి చనిపోయారు. ఆయన బోల్డ్ ఆస్తుంది. మన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలోనే రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో పదవిలో ఉండగానే చనిపోయారు. ఆయన బోల్డ్ ఆస్తుంది. ఇప్పుడు చావు రావడానికి రోగంతో పని లేదు. ఇప్పుడు కూడా రావచ్చు. ఇప్పుడు వచ్చేయచ్చు, నీకు కావాలనుకుంటే ఇప్పుడు వచ్చేయచ్చు. అసలు అది పెద్ద మ్యాటరే కాదు. నిన్న మొన్న ఒక వారం కూడా అవ్వదు, ఒక హీరోయిన్ చచ్చిపోయింది గుండెపోటుతో. అది మన చేతిలో లేనిది, ఇది దైవ చిత్తం, మనం ఎరుగనిది, మన చేతిలో లేనిది మరణం అనేది. యేసుక్రీస్తు ఎందుకు నమ్మాలి అనే బేసిక్ పాయింట్, ఆ కోర్ పాయింట్ మిస్ అయింది చాలామంది జీవితంలో. అక్కడే విశ్వాసం గాడి తప్పింది. అసలు యేసుక్రీస్తు ఎందుకయ్యా నీకు అని అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అన్నాడు తిమోతి పత్రికలో. అపోస్తలుడైన పౌలు సూటిగా మాట్లాడాడు. ఆయన విశ్వాసం అదే విశ్వాసాన్ని అందరికీ చెప్పాడు. పౌలు విశ్వాసం అదే. ఆ పాయింట్ మీద నిలబడ్డాడు ఆయన. క్రీస్తు యేసు లోకమునకు ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న, ఆ ప్రశ్నకు అందులోనే జవాబు, పాపులను రక్షించుటకు. పాపులను రక్షించడం అంటే ఏంటి? పాపాన్ని ప్రోత్సహించడమా? కాదు. దాన్ని అక్కడితో అడ్డుకట్టలు వేసి ఇక మీదట నూతన జీవితం జీవిస్తావా, నీ పాత బాకీ రద్దు చేస్తానని చెప్పడం. నీ పాత బాకీలన్నీ ఏం చేస్తాను? రద్దు చేస్తాను, ఇక మీదట నూతన జీవితాన్ని జీవిస్తావా అని అడగడం, అది చెప్పడం. అది యేసు ప్రభు ఇచ్చాడు, ప్రపంచానికి ఇచ్చాడు. అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, మన్నించండి, ఒక అవకాశం ఇప్పించండి, నన్ను నేను నిరూపించుకుంటాను. ఓకే, ఐ విల్ గివ్ యూ ఏ ఛాన్స్ అని ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. అప్పుడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బతకడానికి తీర్మానం తీసుకోమన్నాడు. తీర్మానం తీసుకుంటే నీ ప్రతి పాపాన్ని మరిచిపోతాను, దాన్ని నా వెనకకు విసిరేశాను, ఇక ఎన్నడూ వాటిని జ్ఞాపకం
చేసుకొనను అని వాగ్దానం చేశాడు. నాతో పాటు నేను నిత్య జీవంలో కూర్చోబెట్టుకుంటానన్నాడు. అది యేసుక్రీస్తు సర్వమానవాళికి తన పవిత్ర రక్తాన్ని ధారపోసి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను. రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులను పిలువ వచ్చితినే గాని నీతిమంతులను పిలువ రాలేదు. ఇవన్నీ కూడా బేసిక్ పాయింట్స్, సువార్తకు సంబంధించి బేసిక్ పాయింట్స్. ఇవి చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాలి. ఇది సువార్తకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి విశ్వాసం మొదలవ్వాలి. అక్కడి నుంచి మొదలవ్వాలి విశ్వాసం. నేను పాపిని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, క్రీస్తులో బాప్తిస్మం పొందాలి, క్రీస్తుని అంగీకరించాలి, ఆయన చిత్తానుసారంగా బ్రతకడానికి ముందుకు పోవాలి. థ్యాంక్ యూ మై లార్డ్, నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు, చెరిపేసుకునే అవకాశం ఇచ్చావు. పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. వాట్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ గివెన్ బై గాడ్. అది దేవుడిచ్చింది కదా. అక్కడ మొదలైంది విశ్వాసం. దీన్ని ఎలా తిప్పామంటే, నేను పలానా చోటుకి వెళ్ళాను, అక్కడ నాకు రోగం తగ్గింది కాబట్టి యేసు ప్రభువుని నమ్మాను. అక్కడే పోయింది, మొత్తం పోయింది. నా అప్పు తీరింది కాబట్టి యేసు ప్రభువుని నమ్మాను కాబట్టి అన్న పదంతోనే మొత్తం పోతుంది. అసలు అది కరెక్ట్ కాదు. అసలు ఇప్పుడు తీరకపోతే ఏంటి క్వశ్చన్ వస్తుంది కదా. మరి వెంటనే ఇప్పుడు అప్పు తీరలేదు ఏంటి క్వశ్చన్ వస్తుంది. అప్పుడు అక్కడ విశ్వాసివి అని చెప్పడానికి అర్హత కోల్పోతావు. నేను విశ్వాసిని నిరూపించుకోలేవు నువ్వు. మరి విశ్వాసిని నిరూపించుకోవాలంటే ఎలా అని అంటే రెండో మాట చదవండి. ఏది? విశ్వాసం అనున్నది అదంతా అయిపోయింది కదా. అదృశ్యమైన ఉన్నాయనుటకు రుజువునై ఉన్నది. తర్వాత మాట చదవండి. అది అందరూ అండర్లైన్ చేసుకోండి. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి అని ఉంది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి అని ఉంది. పెద్దలు, ఇంతకీ పెద్దలు ఎవరు? ప్రవక్తలు, భక్తులు, విశ్వాస వీరులు, వీళ్ళందరూ ఎందులోకి వస్తారు? ఎంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు కదా. మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున అన్నాడు కదా. వాళ్ళందరూ ఇందులోకి వస్తారు. పెద్దలందరూ ఇందులో మనకు మాదిరి, మనకు రోల్ మోడల్. వీళ్ళందరూ కూడా ఈ రోల్ మోడల్గా ఉన్న వీళ్ళందరూ మనకి మాదిరి. ఇప్పుడు వీళ్ళు పొందిన సాక్ష్యాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటి వీళ్ళు పొందిన సాక్ష్యం అంటే, పొద్దున ఈ పెద్దల్లో ఒక ఆయన గురించి మాట్లాడా, అబ్రహాం గురించి మాట్లాడా పొద్దున. అందుకే వినండి అని మళ్ళీ బతిమాలు చెప్తున్నా. దయచేసి మిస్ అవ్వకండి. మీ సమయాన్ని 1 గంట ఇవ్వండి అంతే దేవునికి, వాక్యానికి. మీకే మేలు. ఇంటికి వెళ్ళిన తర్వాత పొద్దున లైవ్ ఓపెన్ చేయండి, చక్కగా 1 గంట వినేయండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటారో కానీ దయచేసి ప్రశాంతంగా వినండి అంతే. అటు ఇటు మిస్ అవ్వకుండా బైబిల్ దగ్గర పెట్టుకుని, బుక్ పెట్టుకుని నోట్ చేసుకుంటూ కాన్సన్ట్రేషన్గా వినండి. డీవియేట్ అవ్వకండి. ఆ నోటిఫికేషన్స్ ఆప్ పడేయండి. లేకపోతే వాట్సాప్లో ఎవడో పొల్లయ్య, ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఎంకమ్మ మిమ్మల్ని పిలిచి దారి తప్పిస్తారు. సాతాను సంబంధమైన ఆలోచనలు అలాగే ఉంటాయి. ఎలా మిమ్మల్ని వాక్యం నుంచి డీవియేట్ చేయాలని చూస్తాడు అపవాదిగాడు. అందుకని వాళ్ళకి చోటు ఇవ్వకండి. కాన్సన్ట్రేషన్గా వినండి, చాలా నేర్చుకుంటారు మీరు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పెద్దలు పొందిన సాక్ష్యం మనం పొందాలా వద్దా? కనీసం దానికి రీచ్ అవ్వాలా వద్దా? ఇప్పుడు సాక్ష్యం ఎలా ఉండాలి మంది అని అంటే, నా రోగం తగ్గింది కాబట్టి నేను యేసు ప్రభువుని నమ్మాను అంటే వీక్ అయిపోతున్నావు నువ్వు. ఎవరి ముందు వీక్ అవుతావు చెప్పనా? లాజరు అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో కనబడతాడు. మీకు ఆయన అలా కనబడ్డేమో అని పాటలో కూడా పెట్టాను ఆయన్ని. ఏ పాటలో? కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం. ఆ పాటలో చరణం, ఫస్ట్ చరణంలో రాశాను ఆయన గురించి. ఫస్ట్ చరణమే కదా, ఫస్ట్ చరణంలోనే సన్నపునార వస్త్రము ధరించినది దేహము అనే పాటలో రాశాను. ఇంతకీ ఆ పాట నెంబర్ ఎంత? కళ్ళ ముందు కరిగిపోవురా 26వ పేజీలో ఉంది మన పాటల పుస్తకంలో. 26వ పేజీలో ఉంది. జీవితం అశాశ్వతం. అందులో సన్నపు నార వస్త్రము ధరించినది దేహము, జీవిత కాలపు సుఖము ధనవంతుని జ్ఞాపకము, కుక్క
కుక్కల కంటే హీనము, ఆకలి దిగంబరత్వము, దేహము కురుపులమయము, లాజరు కది జ్ఞాపకము. సన్నపు నార వస్త్రము ధరించినది దేహము, జీవిత కాలపు సుఖము, ధనవంతుని జ్ఞాపకము. కుక్కల కంటే హీనము, ఆకలి దిగంబరత్వము, దేహము కురుపులమయము, లాజరు కది జ్ఞాపకము. ఇరువురు మరణపు వశము, ముగిసెను ఆయుష్కాలము, ఒకరికి తరగని సుఖము, ఒకరికి నిత్య నరకము. కళ్ళ ముందు కరిగిపోవురా, జీవితం శాశ్వతం. లోకమందు ఏది నీదిరా, జ్ఞాపకాలేగా శేషం. లాజరు విశ్వాసి. లాజరు ఎవరు? విశ్వాసి. ధనవంతుడు అవిశ్వాసి. ఏ ఏ ఏ క్రైటీరియా ప్రకారంగా, ఏ ప్యాటర్న్లో వాళ్ళు విశ్వాసి? మీరు చదువుకున్న దాని ప్రకారంగా విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయనుటకు వారి దగ్గర ఉన్న టోకెన్, రుజువు అనే దాని మీద ఆ పాయింట్ బేస్ చేసుకుని లాజరు ఎవరట? విశ్వాసి. ధనవంతుడు ఎవరట? అవిశ్వాసి. మనం భూలోకపు జీవితాన్ని చూస్తాం. ఈ భూలోకపు జీవితంలో ధనవంతుడికి చాలా ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, సన్నపునార వస్త్రాలు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, సుఖాలు ఉన్నాయి. బాడీకి చాలా సుఖాలు అనుభవిస్తుంది బాడీ. కానీ బాడీలో నీతి లేదు, దయ లేదు, భక్తి లేదు, యథార్థత లేదు, నమ్మకత్వం లేదు, విశ్వాసం లేదు, దేవుని యందు భయభక్తులు లేవు, ఏమీ లేవు. డబ్బులు ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి డబ్బులు. లోకం అతనికి గౌరవం ఇస్తుంది, దేవుడు అతనికి గౌరవం ఇవ్వట్లేదు. కానీ లాజరు ఉన్నాడు, డబ్బులు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, వెండి బంగారాలు లేవు, నాన్న వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు. చివరికి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతున్నాయి. అలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఆ వ్యక్తి అక్కడ కనబడుతున్నాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అతన్ని వెళ్ళి అడగాలి, దేవుణ్ణి విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. ఎందుకు? ఆరోగ్యం ఇచ్చాడా? ఇవ్వలా. రోగం తగ్గించాడా? తగ్గించలా. కనీసం ఎంగిలి మెతుకులైనా అందేలా చేశాడా నీకు? చేయలే. నీ బతుకు ఎలా ఉందో చూసావా? ఎంత హీనంగా ఉందో, ఎంత నొప్పి భరిస్తూ, కుక్కలు వచ్చి కురుపులు నాకుతుంటే, రోజు ఈ వేదన అనుభవిస్తూ, ఈ బాధ అనుభవిస్తూ ఎంతకాలం ఉంటావు ఇలాగా? నువ్వు దేవుడిని దూషించేసి చచ్చిపో అన్నట్టు, యోబు వారియలాగా. ఎందుకు ఈ బతుకు? ఎందుకు ఇలా బతుకుతున్నావు? ఎందుకు నువ్వు దేవుడిని నమ్ముకున్నానంటారు? దేవుడిని నమ్ముకున్నారు, ఏమి చేశాడు మీకు దేవుడు నమ్ముకోవడానికి? చాలామంది ఉంటారు తెలుసా మిమ్మల్ని కాకుల్లో పడవడానికి. చాలామంది ఉంటారు మిమ్మల్ని కాకుల్లో పొడిచేవాళ్ళు. ఏంటి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా? ఆహా. నువ్వేం మతం మారావా? ఓహో. నువ్వు దేవుల్లో పోయావన్నమాట. ఆహా. నువ్వు బాప్తిసం తీసేసుకున్నావన్నమాట. ఆహా. ఏం చేశాడు నీకు దేవుడు? ఏం చేశాడని నేను నమ్మేశావు? మా చూడు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నీకేముంది? మాకుంది వెండి బంగారాలు ఉన్నాయి, నీకేమున్నాయి? మాకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, నీకేమున్నాయి? మాకు గొప్ప ఉద్యోగం వచ్చింది, నీకేమొచ్చింది? అంటే ఇప్పుడు మన వాళ్ళు భయపడిపోయి, బాధపడిపోయి, అరే మనం కూడా ఏదో చెప్పుకోవాలని, మాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడులే, మాకు దేవుడు ఇల్లు కట్టి పెట్టాడు, దేవుడికి స్తోత్రం, మాకు బంగారం కొనుక్కున్నాం, ఈ సంవత్సరం చిట్టీలు వేసాం, చిట్టీలు పాడాం, లలితాలు డబ్బులు కట్టాం, లేకపోతే ఇంకెక్కడో డబ్బులు కట్టాం, మెల్లిమెల్లిగా మేము కూడా చైన్ చేయించుకున్నాం, మాకు కూడా దేవుడు ఇచ్చాడు, ఇదిగో మేము కూటమి పెట్టుకుంటున్నాం. ఏంటి మా అమ్మాయి పాస్ అయింది, మాకు వచ్చినాయి మార్కులు, మీకే కాదు. ఇది చూపించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాం. ఇప్పుడు నేను అడుగుతాను, వాళ్ళ మీద మీరు చూపించుకోవడానికా? ఇప్పుడు దేవుడు చూపించుకోకపోతే, ఇప్పుడు నేను ఏదో చూపించుకుంటేనేనా దేవుడు నాతో ఉన్నట్టు? నేనేం చూపించుకోలేకపోతున్నాను, నా దేవుడు నాతో లేడా? ఏమ్మా, ఇప్పుడు లాజరు ఏం చూపించుకుంటాడు మీరు చెప్పండి. కూటం పెట్టుకోవాలి. ఇప్పుడు లాజరు ఏ కారణం మీద పెడతాడు కూటం? మీరంటే ఇల్లు కట్టుకున్నామని కూటం పెడతారు, పెళ్ళయిందని కూటం పెడతారు, అమ్మాయికి మార్కులు బాగా వచ్చిందని కూటం పెడతారు, ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి కూటాలు? ఏమైనా ఉంటాయి కదా. డబ్బులు సంపాదిస్తే కూడిక, ఉద్యోగం వస్తే కూడిక, వ్యాపారం బాగుంటే కూడిక, ఇవేవి లేకపోతే తీసివేత. ఎవరు తీసివేత? చెప్పు, ఎవరిని తీసివేత? దేవుణ్ణి తీసివేత. ఏమన్నా అయితే కూడిక, ఏం అవ్వకపోతే డైరెక్ట్ తీసివేత. ఎవరిని తీసివేత? దేవుణ్ణి తీసివేత. ఇప్పుడు లాజరు గారు, నేను మిమ్మల్ని అందరినీ యావత్ క్రైస్తవ సమాజాన్ని అడుగుతున్నాను, లాజరు గారు కూటం పెట్టించుకోవాలమ్మా, కూడికి పెట్టించుకోవాలి.
కార్బన్ పంచిపెట్టి టీలు ఇవ్వాలి వచ్చిన వాళ్ళకి. పాపం ఆయనకే తినడానికి ఏం లేదట, మెతుకులు లేవట. ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉండి ఆయన బల్ల మీద నుండి పొడు రొట్టె మొక్కలు తినగోరని అపేక్షించుచు కురుపులతో బాధపడుతున్నాడు మహానుభావుడు. పాపం ఏమీ లేదు, తినడానికి తిండి లేదు. కనీసం కుక్కలు వచ్చి కురుపులు నాకుతుంటే కొట్టే నాదుడు లేడు, కుక్కలను కొట్టే నాదుడు లేడు అక్కడ. ఈయనకి నాన్న వాళ్ళు ఎవరు లేరు, దేవుని మీదే ఆధారపడి బతుకుతున్నాడు. దేవుడా పట్టించుకోలేదు, వదిలేసాడు అలాగా. ఇప్పుడు మనుషులు వస్తారు, ఈ లోక సంబంధులు వస్తారు, వీళ్ళకి అదే చెప్తున్నాను చూడండి. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడికి మానవ నేత్రాలతో చూసేవాడికి చాలా తేడా ఉంటుంది. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు వీడికి కనబడనివి చూడగలుగుతాడు. మానవ నేత్రాలతో చూసేవాడు ఒక పరిధి వరకు మాత్రమే చూడగలుగుతాడు. పరిధి దాటి చూడగలిగేవాడు విశ్వాసి, పరిధి వరకు చూడగలిగేవాడు సాధారణ మనిషి. సాధారణ మనిషికి విశ్వాసికి చాలా తేడా ఉంది. ఇక్కడ లాజరు విశ్వాసి, మరి నువ్వెవరు? లాజరు ఇప్పుడు ఏ కూడిక పెట్టించుకోవట్లా, ఎందుకంటే అతని జీవితంలో మీరు అనుకున్న మేలులేవి లేవు, కానీ అతను విశ్వాసి. ఎలా విశ్వాసి అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, బుద్ధిగా లేదా? ఎందుకు నమ్మావు నువ్వు దేవుణ్ణి? దేవుణ్ణి నమ్మడం ఎందుకు? ఏమిచ్చాడని నీకు దేవుణ్ణి నమ్మావు? కురుపులు ఇచ్చినందుక, కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నందుక నువ్వు దేవుణ్ణి నమ్మావు? నీ జీవితం ఏం బాగుందని నువ్వు దేవుణ్ణి నమ్మావు? నీ జీవితంలో ఏం మేలు జరిగిందని దేవుణ్ణి నమ్మావు? చిచ్చి, మీ దేవుడేనా ఇలా వదిలేశాడు నిన్ను, జాలి దయలేనోడు అని అంటే అప్పుడు లాజరు మాట్లాడ్డాడు. కానీ ఒకరోజు లాజరు మాట్లాడతాడు. అలాగ అన్నవాడు ఒకవేళ ధనవంతుడే అయ్యి ఉండొచ్చు. రే లాజరు, నాకు చూడరా తినడానికి ఎంత తిండి ఉందో, నీకే ఉందిరా గుడ్డు, నేను పడేసే ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూస్తున్నావురా నువ్వు? నేను ఎప్పుడైనా నీకు అన్నం మెతుకులు పడేయాలి, అప్పుడు నువ్వు నా కోసం ఎదురు చూడాలి. నువ్వు దేవుణ్ణి నమ్మావు, నేను నా దేవుడిని నమ్మా, లేకపోతే నేను దేవుడినే నమ్మలా, నేను ధనాన్ని నమ్మా. నువ్వు దేవుడిని నమ్మావు, నేను ధనాన్ని నమ్మా, నేను ధనవంతుడిని, నువ్వు దేవుడు కలిగిన విశ్వాసివి, నీకేం చేశాడు రా దేవుడు అని ఒకవేళ ధనవంతుడు లాజరుతో మాట్లాడితే లాజరు ఏమీ మాట్లాడ్డు, మౌనంగా ఉంటాడు. లాజరు ఏమీ మాట్లాడ్డు, మౌనంగా ఉంటాడు. ఒకానొక దినం వస్తుంది, అప్పుడు లాజరు మాట్లాడతాడు. అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుకు కొనిపోబడెను. విశ్వాసం ఎక్కడ తీసుకెళ్ళింది? అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుకు కొనిపోబడెను. లైఫ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ధనవంతుడి రివర్స్, అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాడంట. ఒక్కసారి లాజరు వచ్చి తన వేలికొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లారిస్తే బావుండును అని ధనవంతుడు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు అబ్రహాముకి. ఇది యేసు ప్రభువు చెప్పిన వాస్తవం. ఇప్పుడు విశ్వాసంతో మాట్లాడతాడు లాజరు. ఏమనంటే, నీ దేవుడు ఎక్కడా అని అడిగావు, ఇదిగో నా దేవుడు. పరీక్షలో గెలిచాను, పరీక్షలో గెలిచేంత వరకు ఆయన నన్ను అలా వదిలేశాడు. నా విశ్వాసం నాకు ఓర్పును పుట్టించింది, నా విశ్వాసం నాకు శక్తిని పుట్టించింది. ఈరోజు నేను నీకంటే గొప్ప స్థితిలో ఉన్నాను. ఓ ధనవంతుడా, నువ్వు విర్రవీగావు 60 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు, నేను ఆనందిస్తాను యుగయుగాలు. నువ్వు బాధపడతావు యుగయుగాలు. నీ జీవితం చాలా చిన్నది నా దృష్టిలో, నా జీవితం చాలా పెద్దది. నీకు నాకు చాలా తేడా ఉంది. విశ్వాసి అత్యంత ఉన్నత శిఖరాలను అధిరోహించబోతున్నాడు. విశ్వాసి చూస్తాడు. అందుకే నిరీక్షణ, అదృశ్యమైనవి ఉన్నాయనుటకు లాజరు దగ్గర ఒక రుజువు ఉంది. నేను ఎప్పటికైనా నా తండ్రి సన్నిధికి వెళతాను, అక్కడ యుగయుగాలు ఆనందిస్తాను. అప్పుడు నాకు కురుపులు ఉండవు, అప్పుడు కుక్కలు వచ్చిన కురుపులు నాకే పరిస్థితి ఉండదు. నా ప్రభువు నన్ను విడువడు, ఎడబాయడు. యుగయుగాలు నేను నా తండ్రి సన్నిధిలో ఉంటాను. ఆయన నాకు స్వాస్థ్యంగా దాన్ని ఇస్తాడు. ఆయన నాకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, ఎంతైనను నమ్మదగినవాడు. అది లాజరు దగ్గర ఉన్నటువంటి విశ్వాసం. లాజరు దగ్గర ఉన్నటువంటి విశ్వాసం. ఈరోజు క్రైస్తవ్యంలో ఈ విశ్వాసం కనబడుతుందా? ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను, నీకేమి ఇవ్వడమ్మా దేవుడు? విశ్వాసివైతే ఎలా ఉంటావు? విశ్వాసివైతే ఎలా ఉంటావు? నమ్మకంగా ఉంటావు. ప్రభువా, ఏం చేసినా నీ ఇష్టం, నువ్వు ఇస్తే ఇవ్వు, ఇవ్వకపోతే ఇవ్వకు, అయినా నేను నిన్ను దూషించను, అయినా నేను నిన్ను విడువను. భక్తులు ఎలా ఉన్నారు తెలుసా? సాక్ష్యం పొందిన భక్తులు. ఒక రెఫరెన్స్ చూపిస్తాను, మీకు తెలిసిన రెఫరెన్సే, మీరు ఆశ్చర్యపోతారు. సాక్ష్యం పొందిన భక్తుల విశ్వాసపు స్థాయికి మన విశ్వాసపు స్థాయికి ఎంత డిఫరెన్స్ ఉందో ఈరోజు ఆలోచన చేయాలి క్రైస్తవ సమాజం. బోధకులు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు చాలామంది బోధకులు ఇవే, వాళ్ళ పబ్లిసిటీయే నాకు నచ్చదు. ఏమంటారు తెలుసా?
ఎవరు చెప్పారు నీకు రోగం తగ్గదని? రా అంటాడు. ఎవరు చెప్పారు నీ అప్పు తీరదని? ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని? నా దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చేవాడు, నా దేవుడు నీ అప్పు తీర్చేవాడు, నా దేవుడు నీ రోగం తగ్గించేవాడు, రా చూసుకుందాం అంటాడు. వచ్చిన వాళ్ళందరికీ నువ్వు అన్నది జరిగిపోద్దా? ఒకళ్ళు జరగకపోతే లాజర్ లాంటి పరిస్థితి వస్తే ఏంటి? ఇదా నువ్వు బోధించాల్సిన బోధ? ఇప్పుడు అందరికీ అన్నీ ఇచ్చేస్తాడా దేవుడు? ఎవడు? కొన్ని సందర్భాల్లో పరీక్షలు ఉంటాయి, ఆ పరీక్షలు పూర్తవ్వాలి. ఆ పరీక్ష పూర్తయితే తప్ప ఏది రాదు. మరి అలాంటప్పుడు వాళ్ళ విశ్వాసం ఏమైపోద్ది? వీగిపోద్ది కదా. అలా పిలవచ్చా అసలు? అప్పుల బాధల రండి, తీరని రోగాల రండి, కుటుంబ సమస్యల రండి, ఏదో వీళ్ళు తీర్చేసినట్టు వెంటనే దేవుడు పిలవలేదు అలాగా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నాయనా నువ్వు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభువా. ఎంత నమ్ముతున్నావు? ఇంత ప్రభువా. అవునా? మరెంత? ఇంత? ఇంకెంత? ఎంత? 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 నేను చెప్పనా ఎంతో? దేవుడు నమ్మదగినవాడు, ఎంతైనను నమ్మదగినవాడు. దేవుడు ఎంత నమ్మదగినవాడు? ఎంతైనను నమ్మదగినవాడు, ఎంతైనను ఆయన విడువడు, ఎడబాయడు. స్టెఫన్ చచ్చిపోయాడు. అందరూ వచ్చి అనుంటారు, ఒకవేళ వాళ్ళ ఆవిడ ఉండుంటే, వాళ్ళ పిల్లలు ఉండుంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండుంటే, వాళ్ళ అమ్మా నాన్న ఉండుంటే ఏమని అనేవారు తెలుసా? దేవుడని ఊరేగాడు నీ కొడుకు, ఏదో పెద్ద ప్రవక్తలా బయలుదేరాడు, వాళ్ళకి వెళ్ళి ఏదో సువార్త చెప్పాడంట, వాళ్ళేమో రాళ్ళు వేసుకొచ్చారు, చెత్తగొడేశారంటే నీ కొడుకుని పట్టుకుని, లేదా నీ భర్తను పట్టుకుని, నీ తండ్రిని పట్టుకుని అన్ని దెబ్బలు తిని కుక్కసాగు చచ్చాడంట స్టెఫను. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడయ్యా మీ దేవుడు? అలా కుక్కసాగు చస్తే సొత్త ఊరుకున్నాడా మీ దేవుడు? అలాంటి ఆయన నమ్ముకున్నారా అని వీళ్ళు అన్నారు అనుకోండి. ఇక్కడ ఈ జరుగుతుంది. కానీ ఆయన యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకో అంటే ప్రభు ఆయన ఆత్మను చేర్చుకుని పక్కన కూర్చోబెట్టుకున్నారు. అక్కడ సీన్ వేరేగా ఉంది, ఇక్కడ సీన్ వేరేగా ఉంది. ఇక్కడ ఇంకా దినం అవ్వలేదు, అక్కడ దినాల్లో ఆనందం వచ్చేసింది. ఇక్కడ ఇంకా దినం అవ్వలేదు, సూటిపోటి మాటలు వస్తున్నాయి ఇంట్లో వాళ్ళ మీదకి. అక్కడ గొప్ప సంతోషం ఉంది, గొప్ప ఆనందం ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నాడు, ప్రభుతో పాటు ఉన్నాడు స్టెఫను. కానీ స్టెఫను ప్రభుతో పాటు అంత ఆనందంగా ఉన్నాడన్న విషయం ఇక్కడ ఉన్న ఈ మట్టి మనుషులకు అర్థం అవుద్దా? ఈ దెప్పి పొడిచే వాళ్ళకి అర్థం అవుద్దా? హేళన చేసే వాళ్ళకి అర్థం అవుద్దా? ఎద్దేవా చేసే వాళ్ళకి అర్థం అవుద్దా? అర్థం అవ్వదు. ఇది విశ్వాసంలో ఉన్న గొప్ప సత్యం. హబక్కుకు గ్రంథం తీయండి, అందరూ తీయండి. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అందరు తీయాలి. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అసలు ఒక్కసారి రెఫరెన్సులు రాసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోండి, ధ్యానించండి. అసలు ఎంత 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 లోతైన సత్యం బైబిల్ గ్రంథంలో దాగుంది. మనల్ని ఎటు నడిపిస్తున్నారు ఈరోజు క్రైస్తవ సమాజాన్ని. మంచిగా ప్రోత్సాహం ఇవ్వాలి క్రైస్తవ్యానికి, విశ్వాసంలో నిలబెట్టాలి, పిల్లలందరినీ బలపరచాలి వాక్యం చెప్పి. అంతేగాని లేనిపోని ఆశలు పుట్టించకూడదు. లేనిపోని ఆశలు పుట్టించి పాడు చేయకూడదు సంఘాన్ని. చూడండి ఏముంది అక్కడ? అంజూరపు చెట్లు పూయలేదంట. పూసాయా పూయలేదా? అమ్మా సరిగా చదువుతున్నారా? పూసాయా పూయలేదా అని అడిగాను. పూయలేదు. మరి ఇది ఏంటి మీ దృష్టిలో? శాపమా ఆశీర్వాదమా? అమ్మా శాపమేనా? ఫిక్స్ అయిపోయావా? ఏంటిది, ఆశీర్వాదమా శాపమా మీ దృష్టిలో? మాట్లాడుతున్నది ఎవరు? హబక్కుకు. ఎవరు? పెద్దలలో ఒకడు, సాక్ష్యం పొందినోడు. దీనిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ఒక పెద్దను తీసుకొచ్చా మీ ముందుకి. పెద్దలు, వీళ్ళందరూ పెద్దలు, ఇంకా చాలామంది పెద్దలు వస్తారు. ఈసారి పెద్దల ప్రవాహమే మీకు. రాబోయే రోజులు ఇంకా చాలా ఉన్నాయి టాపిక్స్ వీటి మీద మాట్లాడడానికి. ఈ సాక్ష్యం, ఇది పెద్దలు ఇచ్చే సాక్ష్యం. ఈ పెద్ద హబక్కుకు ఒక పెద్ద, భక్తుల్లో పెద్ద ఆయన. ఈయన వచ్చి చెప్తున్నాడు ఏమనంటే, అంజూరపు చెట్లు పూయలేదబ్బా, పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు పంటకే రాకపోయినా, ఇవన్నీ నష్టాలా లాభాలా మీ లెక్కల్లో? ఏమా కోటాలు పెట్టే బ్యాచ్ కాదు ఇది. కూటం పెట్టడానికి ఎక్కడ అవకాశం ఉందా? మనం కూటం పెట్టాలంటే ఏం చేయాలి? రివర్స్లో చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పాలి? అంజూరపు చెట్లు బాగా ఫలించాయి, పూసేశాయి, కూటం. ద్రాక్ష చెట్లు బాగా గుత్తులుగా ఫలించాయి, కూటం.
ఒలేవ చెట్లు కాపు గట్టికి కాశాయి. ఏంటి చెప్పండి? కోటం, కారబొందు, టీ, బిస్కెట్, స్వీట్, హాట్, బిర్యానీ. నెక్స్ట్, చేలో పైరు పంటకు వచ్చింది, గుట్ల గుట్లగా వచ్చింది, కొట్లు పెద్దవి కట్టించాలి ఇప్పుడు. నెక్స్ట్, గొర్రెలు దొడ్లో లేవంట. గొర్రెలు దొడ్లో లేవంట. మొత్తం పోనీ ఏమి లేవు ఇంకా. నెక్స్ట్, సాలలో పశువులు లేవు. అయినా విశ్వాసం 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 అది విశ్వాసం. అయినా నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. పరీక్ష గెలవాలని నా ప్రభు చూస్తున్నాడు. సాతానుని గెలవాలని నా ప్రభు చూస్తున్నాడు. నేను గెలిచిన రోజు నా ప్రభు ఆనందానికి అవధులు ఉండవు. నా బిడ్డ పరుగు పందెంలో పరిగెత్తుతున్నాడు. ఎండ, కాళ్ళు కాలిపోతుంటాయి. తండ్రిగా నాకు బాధ వేస్తుంది. ఎందుకు? వాడి కాళ్ళు కాలుతున్నాయని. కానీ పరిగెత్తాలని కోరుకుంటాను. కాళ్ళు కాల్చినంతసేపు నేను బాధపడినాను, వదిలేశానండి. ఎందుకు వదిలేశానంటే, వాడు పరుగెత్తి గెలిచి నా దగ్గరికి కప్పు పట్టుకుని వస్తాడు చూడు, అప్పుడు గుండెలకు హత్తుకుని అవసరం అయితే పాదాలకు ఆయింట్మెంట్ రాస్తాను. కానీ ఇక్కడ నా ఓవరాల్ నా కాన్సెప్ట్ ఏంటి? నువ్వు గెలవాలి, ఓర్చుకొని గెలవాలి, నొప్పి భరించి గెలవాలి, కష్టాన్ని తట్టుకొని నిలబడాలి, కన్నీటిని తట్టుకొని నిలబడాలి. నువ్వు గెలవాలి. నువ్వు గెలిచి చూపించు, పోరాడి గెలిచి రా. నా బిడ్డగా యేసుప్రభు మనకంటే కింద ఉన్నాడా, మనకంటే పైన ఉన్నాడా? ఆ విషయంలో పైన ఉన్నాడు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని హేళనలు, ఎన్ని అవమానాలు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. విశ్వాసి, నువ్వు చిన్న చిన్న వాటికే కృంగిపోతుంటావు. చిన్న చిన్న వాటికి. మన ఒక అమ్మాయి అంటుందంట వాళ్ళ అమ్మతో, నాకు ఎంసెట్లో ర్యాంక్ ఇవ్వలేదు మీ దేవుడు అందంట. అబ్బా, దేవుడు ఇస్తాడు నీకు ఎంసెట్లో ర్యాంక్? సరే ఇవ్వలేదు, ఏంటి పరిస్థితి ఇప్పుడు? నాకు మీ దేవుడు వద్దు అంటే, నీకు ఇప్పుడు ఎంసెట్లో పెద్ద ర్యాంక్ తెచ్చి నీ ఒళ్ళో పడేయాలి. అప్పుడు నీకు విశ్వాసం. నీ చదువు ఎలా చదివావు, నువ్వు ఎలా రాసి అని అనవసరం. నువ్వు ఎలా రాసినా పేపర్ గిరగిర తిరిగేసి, మార్కులు గిరగిర తిరిగేసి, నువ్వు తప్పు రాసినా ఒప్పైపోయి ఏదో మ్యాజిక్ పేపర్ మీద జరిగిపోయి నీకు ర్యాంక్ వచ్చేయాలి. అప్పుడు మా దేవుడు అని చెప్పి కూటం పెట్టుకుంటావు అనమాట. అరే ఎంత ఎంత వీక్ మెంటాలిటీ అండి బాబు ఇది. వీక్ మెంటాలిటీలు ఇవన్నీ విశ్వాసాలు కాదు ఇవి. వీక్ మెంటాలిటీ. హబక్కూకుని చూసి నేర్చుకోవాలి ఈరోజు క్రిస్టియానిటీ. హబక్కూకుని చూసి నేర్చుకోవాలి. ఏంటి? అంజూర పళ్ళు పూయిలా, చెట్లు పూయిలా, ద్రాక్ష చెట్లు ఫలించలా, ఒలివ చెట్లు కాపు లేదు, చేలో పైరు పంటకు రాలేదు, గొర్రెల దొడ్లో లేవు, సాల్లో పశువులు లేవు, అయినా నేను యెహోవా యందు ఆనందించెదను. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఈజ్ ఎ బిలీవర్, ఈజ్ ఎ రియల్ బిలీవర్. పరదేశంలో ఉన్నాడు ఇప్పుడు. నా ప్రసంగం వింటూ ఉన్నాడు. అప్పుడు అనుకుంటాడు, కుమారుడా నా గురించి బాగానే చెప్తున్నావు అనుకుంటాడు. కరెక్ట్ వే ఇది. ఇప్పుడు హబక్కూక్ అనే ఆయన చనిపోయి ఎక్కడున్నాడు? ఇప్పుడు పరదేశంలో ఉన్నాడు. నీతిమంతులు నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు ఆయన. ఆయన మనకి మాదిరి చూపిస్తాడు. ప్రవక్తల్లో ఈయన కూడా ఒకడు మనకు మాదిరి. మరి మీరు ఏం నేర్చుకున్నారు? నేర్చుకోవాలి. జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరిగినా జరగకపోయినా భూలోకం అంతా పరీక్ష హాలే. భూలోకంలో ఉన్న జీవితం అంతా ఏంటిది? పరీక్ష హాల్లో ఉన్నాం మనం. వాగ్దానాలు ఉంటాయి, విడిచిపెట్టాడు దేవుడు. మీరు తట్టుకోలేనంత శోధన మీ మీదకి రానివ్వడు దేవుడు. అంతవరకు ఓకే. కానీ అన్నీ మీరు అనుకున్నట్టు అవ్వకపోవచ్చు. ఒక్కోసారి ప్రతికూలమైన మార్గాల గుండా నడిపిస్తాడు, ఒక్కోసారి వ్యతిరేకమైన మార్గాల గుండా నడిపిస్తాడు. దూషించకూడదు దేవుణ్ణి. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యోబు ఉన్నాడు. యోబు, ఆయనకి ఏం తక్కువ? ఏమా అన్నీ ఉన్నాయి, ఏం తక్కువ? ఏమన్నా తక్కువ? ఏం తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నీ ఉంటే మీరు భక్తిగా ఉంటారా? ఏమా ఏమోనండి చూడాలండి, ముందు ఇవ్వమనండి చూద్దామంటారా? యోబులాగా మాకు కూడా ముందు ఇవ్వమనండి, ఉంటామో ఉండమో ఆ తర్వాత చూద్దామంటారా? కానీ ప్రశ్నించుకోండి. భక్తుడు అంటాడు, ప్రభువా నాకు ఎక్కువ ఇవ్వకు ప్రభువా, కడుపు నిండిన వాడవై కడుపు నిండిన వాడనై నిన్ను నీవు ఎవడవందునేమో, నాకు అలాగని ఏమీ లేకుండా చేయకు ప్రభువా, ఆకలి బాధ భరించలేక నిన్ను
దూషిస్తానేమో, నన్ను అలా మిడిల్ క్లాస్కి ఇలా పోనీ ప్రభు, అంత పైకి వద్దు, అంత కిందకే వద్దు, మధ్యలో తీసిపో ప్రభు అన్నట్టు మాట్లాడతాడు భక్తుడు. సో ఇక్కడ విషయం ఏమిటంటే, దేవుడు నిన్ను పైకి తీసుకెళ్ళిపోయాడా లేకపోతే కిందకి తీసుకెళ్ళిపోయాడా కాదు అక్కడ. నువ్వు ఎంత స్టేబుల్గా ఉన్నావు దేవుల్లో, నువ్వెంత స్టేబుల్గా ఉన్నావు, దట్ ఈస్ కాల్డ్ లవ్. ప్రేమ ఉన్నప్పుడట హెచ్చుతగ్గులు తెలియవు. ప్రేమ అర్థం చేసుకుంటుంది తప్ప అపార్థం చేసుకోదు. ప్రేమ ఏం చేసుకుంటుంది? అర్థం చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ లవ్. ఈ ప్రేమ ఉన్నప్పుడు దోషం ఉండదు. ప్రేమ అనేకమైన దోషములను కూడా ఏం చేస్తుంది? కప్పుతుంది. ఇప్పుడు నిజంగానే నువ్వు దేవుని ప్రేమించావు అనుకుందాం, కాసేపు నిజంగానే ప్రేమిస్తున్నావు, విశ్వాసివి, అప్పుడు ఏం మాట్లాడతావు? యోబులాగా అన్నీ ఉన్నాయి, సాతాను వచ్చాడు, వచ్చి ఏమన్నాడు తెలుసా? యోబు అంత భక్తిగా ఎందుకున్నాడంటే నువ్వు అన్నీ ఇచ్చినందువల్ల అన్నాడు. ఏమన్నాడు? యోబు అంత భక్తిగా ఎందుకున్నాడంటే నువ్వు అన్నీ ఇచ్చినందువల్లే, నువ్వు అన్నీ తీసేయి, ఆ క్షణమే నిన్ను దూషిస్తాడు అన్నాడు. యోబు ఎంత గొప్పోడంటే తన పిల్లలు ఒకవేళ ఏదైనా పాపం చేస్తారేమో అని ముందుగానే భయపడి ప్రతిదినం ఆదివారం రావడానికి నొప్పి వచ్చేది మనకి. అంత గొప్ప పొజిషన్లో ఉండి, ఆ దేశంలోనే ఊజు దేశంలోనే గొప్పోడై ఉండి, బోలెడైన ఆస్తులు అంతస్తులు కలిగి ఉండి కూడా, గొప్ప ఆధిక్యత కలిగిన వాడై ఉండి కూడా పిల్లల కోసం ప్రతిదినం ఎక్కడికి వెళ్ళేవాడట? దేవుని సన్నిధికి వెళ్ళి దహన బలులు అర్పించేవాడు. రోజు డైలీ అదే రొటీన్. ఇంకది డైలీ దహన బలులు ఇచ్చేవాడు దేవుని సన్నిధికి వెళ్ళి. మనం డైలీ అంటే అమ్మా కుదరదు బ్రదర్, ఆదివారం కూడా ఖాళీ ఉండాలి బ్రదర్, మా ఇంట్లో వాళ్ళు ఎవరికి, మా బంధువులకి పెళ్ళిళ్ళు అవి ఉండకూడదు బ్రదర్, పెళ్ళిళ్ళు ఉంటే రామ్ బ్రదర్, ఫంక్షన్లు ఉంటే రామ్ బ్రదర్, మా తోటికోళ్ళు బాధపడద్దు బ్రదర్, అంతేనా? దేవుని సన్నిధికి కూడా మనం ఎప్పుడు వస్తాం? ఖాళీగా ఉంటే, కుదిరితే. ఏవైతే అమ్మా చెప్పండమ్మా, గట్టి చెప్పండి, అదే ఇంపార్టెంట్ మనకి. దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తామమ్మా? కుదిరితే వస్తాం. కుదరకపోతే కుదరలేదంటాం. కుదరకపోతే ఏమంటాం? అంతే కదా, కుదరకపోతే ఏమంటాం? కుదరలేదంటాం. చాలా బాగా అంటాం. కానీ యోబుకి కుదిరిందా? కుదిరించుకున్నాడా? అది భక్తి, అది విశ్వాసం. కుదరలా, అతనికి కుదరదు, మీకంటే గొప్పోడు ఆయన, మనమెంత ఆయన ముందు. వేల పశువులు, వేల మంది దాసదాసీలు, వేల ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ కుదుర్చుకున్నాడా? కుదరలేదన్నాడా? కుదిరించుకున్నాడు. అది భక్తి అంటే, అది విశ్వాసం అంటే అది. అర్థమైందా? అలా ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి అపవాది గాడి కళ్ళు గుట్టాయి. అబ్బో యథార్థవంతుడు, నీతిమంతుడు, అలాగేలా లేదు, మామూలుగా లేదు, ఏం చేద్దామని అనుకున్నాడు. ఏం చేద్దామని అనుకుంటే అప్పుడు దేవుడు అన్నాడట, సరే నీ ఇష్టం అన్నాడట. సరే నీ ఇష్టం అంటే నువ్వు కంచేసావు కదా, కంచె తీసే అన్నాడట. సరే తీసేస్తాను, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. భయంకరమైన పరిస్థితి ఏంటంటే వితిన్ అవర్స్లో ఆకాశం అంత ఎత్తులో ఉన్నవాడిని తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు? నేల మీద పడేశాడు. వితిన్ అవర్స్లో మొత్తం పోయి జీరోకి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈ విశ్వాసి ఎక్కడున్నాడమ్మా? జీరోలో ఉన్నాడు. జీరో. అప్పుడు అపవాది అన్నాడు, ఇలా సరిపోదు, ఇంకా పిండేయాలి, ఆరోగ్యం కూడా తీసే అన్నాడు. ఆస్తులు, బిడ్డలు, దాసదాసీలు, అంతస్తులు మొత్తం పోయినాయి. చివరికి ఇప్పుడు నెక్స్ట్ దేన్ని టార్గెట్ చేశాడు? మనిషికి అత్యంత ఉపయోగకరమైంది, మనిషికి అత్యంత భాగ్యం, ప్రయోజనకరమైంది ఆరోగ్యం, అది కూడా తీసేయమన్నాడు సాతాను. సరే అది కూడా తీసేశాడు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు యోబు ఏ స్థితిలో ఉన్నాడు? ఏమీ లేని స్థితిలో ఉన్నాడు యోబు. అప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా? చదువుదాం, ఆ మాట చదువుదాం. సచ్ అన్ ఇన్స్పిరేషనల్ వర్డ్ ఇట్ ఈస్. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 18వ వచనం. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్నయ్య ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరే. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అప్పుడు యోబు లేచి, అండర్లైన్ దట్ వర్డ్, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను
నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు బాబా 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 కాళ్ళకి దండం పెట్టిన తప్పు లేదండి. ఇతనండి విశ్వాసం అంటే. ఎవరు విశ్వాసం అంటే? ఇతనండి విశ్వాసం అంటే. ఇదే ప్లేస్లో మనం ఉంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది నేను చెప్పనా? కొత్త బూతులు నేర్చుకుని మరీ మాట్లాడతారు మీరు. అంటే మీరంటే అందరూ కాదు, కొందరు. మీలో కూడా విశ్వాసులు ఉంటే ఉండొచ్చు, మట్టిలో మాణిక్యాల్లాగా. మరి ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఎవరున్నారో నాకు తెలియదు, ఆయనకే తెలుసు. నా పిల్లలు కాబట్టి, నా దగ్గర వాక్యం నేర్చుకున్నారు కాబట్టి నాకు మీరు అందరూ గొప్పోళ్ళలాగే కనబడతారు. మరి అంతే కదా, కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు. నా బిడ్డలందరూ, నా దగ్గర ఉన్న విశ్వాసులందరూ నాకు ముద్దుగానే కనబడతారు, గొప్పగానే కనబడతారు. మా వాళ్ళు కాదు. బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్తే ఏమని చెప్తాను నేను? మా వాళ్ళందరూ పనికిమాలోళ్ళు అంటానా? ఏమంటాను నేను? బాబా మా సంఘ బిడ్డలు ఉన్నారంటే అండి మామూలు కాదు, అద్భుతం వాళ్ళు, ఆశ్చర్యం వాళ్ళు, దేవునికి ఆశ్చర్యం పుట్టిస్తారు. శతాధిపతి తమ్ముళ్ళు మా వాళ్ళు, శతాధిపతి అక్కలో సెల్లెళ్ళు మా వాళ్ళు అని చెప్తాను నేను గొప్పకి. కానీ వాస్తవం విషయంలో మీరేంటో ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు, మీకు తెలుసు కదా. ఇప్పుడు యోబు, అసలు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఆ పొజిషన్లో అలాగ అనడం, నేను తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు, ఇప్పుడు అన్నీ పోనీ నేను ఏడవడానికి, అన్నీ నాకు నా దేవుడే ఇచ్చాడు. నేను తల్లి గర్భంలోంచి ఎలా వచ్చాను అనుకుంటున్నారు? వట్టి దిగంబరిగా వచ్చాను నేను. అప్పుడు ఏమీ లేవు నాతో, బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏమీ లేవు, నూలుపోగు లేకుండా వచ్చాను నేను. అన్నీ యెహోవా వల్లనే నాకు లభించాయి. ఇప్పుడు అన్నీ ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆయనే తీసుకున్నాడు అంటే మళ్ళీ అర్థమేముంది? మళ్ళీ తిరిగి ఇవ్వాలంటే ఆయనే ఇస్తాడు. ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే, మళ్ళీ ఇవ్వాలంటే ఇచ్చేవాడు కూడా ఆయనే. నాకు ఇబ్బంది ఏమి లేదు. కానీ యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అది విశ్వాసం, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. నీ దగ్గర, నా దగ్గర ఉన్న టోకెన్ అది. మరి మీ దగ్గర ఉందా? ఇది చెక్ చేసుకోండి. అప్పుడు చెప్పండి, గర్వంగా కాలర్ ఎగరేసి ఆమె బిలీవర్ అని చెప్పండి, ఆమె బిలీవర్ అని చెప్పండి, నేను దేవుని సంబంధిని అని చెప్పండి, నేను ప్రభువును వెంబడిస్తున్నాను అని చెప్పండి, నేను సాతానుతో గెలుస్తాను అని చెప్పండి. దేవుడిని నేను ఎంతో నమ్ముతున్నాను. ఎంత నమ్ముతున్నానంటే చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లలు చాక్లెట్ పట్టుకుని వస్తారు, మనం లాక్కుంటాం. కొంతమంది పిల్లలు కింద పడి అరిచి గోలు పెట్టి కేకలేస్తారు. కానీ తెలివైన పిల్లలు ఏమంటారు తెలుసా? తినే డాడీ, తినే మమ్మీ, నాకేం వద్దు మమ్మీ, నువ్వు తినే మమ్మీ, నువ్వు తినే డాడీ. తెలివైన వాళ్ళు వీళ్ళు. వాళ్ళ తెలుసు, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. సో నేను మా నాన్నకి ఇచ్చేసినా, మా అమ్మకి ఇచ్చేసినా, తినే డాడీ, నీకంటే ఎక్కువ తిండాడే, నాకేం అక్కర్లేదు డాడీ అన్నా కూడా మా నాన్న మళ్ళీ ఎవరికి ఇస్తాడు? నాకే ఇస్తాడు. మా అమ్మ మళ్ళీ ఎవరికి ఇస్తుంది? నాకే ఇస్తుంది. ఎందుకు? షీ లవ్స్ మీ అలాట్, హీ లవ్స్ మీ అలాట్. చాలా ప్రేమిస్తున్నాడు నన్ను మా నాన్న. మా నాన్న అమ్మ నన్ను ఎంతగా ప్రేమిస్తుంటే నా విశ్వాసం అంటోంది, నీ దేవుడు నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అంతే కదా. పొద్దున కూడా చెప్పాను, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను. నీ పాదము తొట్రిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకను నిదురపోను అని చెప్పి వాగ్దానం చేసిన నా దేవా, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. నా యేసయ్య తల్లిలా లాలించును.
తండ్రిలా ప్రేమించును. ఒక మాట చెప్పనా, నేను కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, నేను కన్నీళ్ళు అనుభవిస్తున్నప్పుడు నా ప్రభువు చూసి వదిలేస్తూ ఏడుస్తారు కూడా. వదిలేస్తూ ఆయన ఎందుకు ఏడుస్తారో తెలుసా? నాయన నువ్వు తట్టుకోవాలి, అందుకే వదిలేశాను. నువ్వు తట్టుకొని నిలబడాలి, అందుకే వదిలేశాను. ఈ పరీక్షలో నువ్వు గెలవాలి, అందుకే నేను వదిలేశాను అని నా ప్రభువు నా గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆయన ఏ రోజు నేను గెలుస్తానో ఆ రోజు నన్ను ఖచ్చితంగా గుండెలకు హత్తుకుంటారు. మీరు అర్థం చేసుకున్నారో లేదో, స్టెఫనును కొట్టి చంపేస్తున్న సందర్భం ఎన్నిసార్లు చదివినా నాకు అదే అనిపిస్తుంది. యేసుప్రభు లేచి నిలబడ్డారు ఆయన మరణాన్ని జరుగుతున్నప్పుడు. యేసుప్రభు లేచి నిలబడ్డారు ఆయన మరణం జరుగుతున్నప్పుడు. ఆయన లేచి నిలబడ్డారని వ్రాయబడింది గ్రంథంలో. ఖచ్చితంగా యేసుక్రీస్తు బాధపడే ఉంటారు. కానీ ఒకటి మాత్రం గుర్తు చేసుకుంటారు, తప్పకుండా నా కుమారుడు నా దగ్గరకు వచ్చేస్తాడు. అంత ప్రేమిస్తున్నాడు ఆయన, అంత ప్రేమిస్తున్నాడు. ప్రభువే నిన్ను అంతగా ప్రేమిస్తున్నప్పుడు ఓ విశ్వాసి నువ్వు ఎంతగా ప్రేమించాలి? చిన్న చిన్న వాటికే దూషిచ్చేస్తావా? అరే అనుకున్నది అవ్వకపోతే చాలు తిట్టేసేవాళ్ళు ఉన్నారు. అనుకున్నది అవ్వకపోతే జరగకపోతే చాలు విశ్వాసంలోంచి వైదొలిగిపోయేవాళ్ళు ఉన్నారు. అనుకున్నది అవ్వకపోతే చాలు తోలనాడేవాళ్ళు ఉన్నారు. అనుకున్నది అవ్వకపోతే చాలు ఏవేవో మాట్లాడేసేవాళ్ళు ఉన్నారు. కానీ హబక్కూకును చూపించాను, యోబును చూపించాను, లాజరును చూపించాను. ముగ్గురు పెద్దలు. ఈ వారం ఎంతమంది పెద్దలు వచ్చారు మీ ముందుకి? ముగ్గురు పెద్దలు. పొద్దున ఒక పెద్ద వచ్చాడు, ఆయన అబ్రహాము. ఇంటికి వెళ్ళాక మెసేజ్ వినండి, లైవ్లో ఉంది. ముగ్గురు పెద్దలు, యోబు, లాజరు, హబక్కూకు, ముగ్గురు పెద్దలు. ఇంకా బోలెడంతమంది పెద్దలు ఉన్నారు. ఈ పెద్దలు సాక్ష్యం పొందారు దేవుని ఎదుట. మరి వాళ్ళ సాక్ష్యంతో నీ సాక్ష్యం కనీసం తూగుతుందా? కనీసం ఆ సాక్ష్యానికి రీచ్ అవుతుందా? ఒక్కసారి రాత్రి ఆలోచించండి. ఇది ఈరోజు క్రైస్తవ్యానికి చెప్పాల్సిన బోధ. కానీ ఏం చెప్తున్నారు ఈరోజు క్రైస్తవ్యానికి? తప్పు తప్పు బోధలన్నీ చెప్తున్నారు, తప్పు తప్పు బోధలు చేస్తున్నారు. ఇలాగ రాటు తేలాలి మనం, ఇలా బలంగా మారాలి మనం. సాతాను వేస్తున్న ప్రతి అగ్నిబాణాన్ని ఆర్పటానికి మీరు శక్తిమంతులు కావాలన్నాడు దేవుని వాక్యంలో. అలా రాటుదేలే పిల్లలుగా, బలవంతులైన పిల్లలుగా మీరు మారాలి. ఇక్కడ అందరి జీవితాల్లో కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. నేను కాదని చెప్పను. చాలామంది జీవితాల్లో కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అవి తొలగించినా తొలగించకపోయినా నా ప్రభువే. అంతేనా? అవునా? నా ప్రభు మారతాడా? మారడు. నా ప్రభువే. ఏం జరిగినా నా ప్రభువే. ఒకానొక దినాన ఆయనకు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు, రెట్టింపు దీవెనిస్తాడు. నాకు తెలుసు ఆయన నన్ను తలగా చేస్తాడు తప్ప తోకగా చేయడు. లాజర్ అదే నమ్మాడు, అలాగే చచ్చిపోయాడు. విశ్వాసము గలవారై మృతి పొందిరి అని రాయబడింది గ్రంథంలో. వారు విశ్వాసము గలవారై మృతి పొందిరి, చచ్చిపోయారు. ఏం దొరకలేదు వాళ్ళకి, అయినా విశ్వాసంతో ఉన్నారు. విశ్వాసానికి టోకెన్ తీసుకుని పోయారు. మరణానంతరం గొప్ప స్థితిలో హెచ్చింపబడ్డారు. నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన పిల్లలారా, నేర్చుకోండి దేవుని జ్ఞానాన్ని జాగ్రత్తగా. ఏ బోధ పడితే ఆ బోధ వినేసి అనవసరంగా మాయలోకి వెళ్ళిపోకండి. చాలా సాక్ష్యాలు అలాగే ఉన్నాయి. యేసుప్రభు నమ్ముకున్నారు, మా సంఘానికి వస్తారు, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు అంటాడు. ఇప్పుడు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టలేని వాళ్ళందరూ ఏమైపోతారు ఇక్కడ? ప్రభువా ఆడికి ఇచ్చావు, నాకు ఎందుకు ఇవ్వవు ప్రభువా అంటారు వీళ్ళు. అవును, మళ్ళీ వెళ్ళి అడిగాం అనుకో, ప్రభు ఏమంటే వాళ్ళకి ఇచ్చారు కదా, మరి మీరే చెప్పారు కదా, మాకు ఎందుకు ఇవ్వలేదంటే నీకు విశ్వాసం లేదు అంటారు. అక్కడ మళ్ళీ హీనపరుస్తారు. దేవుడు పక్షపాతి కాడు, అర్థమైందా? ఇచ్చాడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాడు వచ్చి ఇచ్చాడు అంటున్నాం కదా, శాశ్వతంగా ఇచ్చింది అలాగే ఉంటుందా? ఏమ్మా మీకు విషయం చెప్పనా? 1912లో మా ఊళ్ళో ఒక అద్భుతమైన రాజమందిరం కట్టబడింది, ఒక పెద్ద భవనం. 1912 బ్రిటిషర్స్ కాలంలో కట్టినటువంటి ఒక అద్భుతమైన భవనం. నేను 8వ తరగతి 7వ తరగతి చదివే సమయానికి దాన్ని ఏమనేవాళ్ళం తెలుసా? చెప్పనా ఏమనేవాళ్ళం? దయ్యాల మేడ అనేవాళ్ళం. మా ఊరి చరిత్రలో నేను చూసిన వాస్తవం చెప్తున్నా. ఏం మేడ? దయ్యాల మేడ అనేవాళ్ళం. మా ఊరి ఎంట్రన్స్లో కాటన్ దొర విగ్రహం దగ్గర ఉండేది అది. ఇప్పుడంటే పడగొట్టేశారు, మొత్తం స్లాట్లు చేసేసారు. అంతా ఖాళీ చదునైపోయిన నేల, ఇల్లు కట్టుకోవచ్చు హ్యాపీగా. ఆ దయ్యాల మేడ అనేది 1912లో బ్రిటిషర్స్ చూడడానికి వచ్చేవారట. ఎవరో కట్టాడట ఇక్కడ ఈ ఊళ్ళో, ఎవరో రెడ్డి గారు అద్భుతంగా కట్టాడని చూడడానికి వచ్చేవారట. నేను పెరిగి పెద్దయ్యేసరికి ఆ ఇల్లు మర్రి మొక్కలు, రావి మొక్కలు, పొదలు, పాములు,
భయంకరంగా ఉండేది. ఆ లోపలికి వెళ్ళడానికి కూడా భయపడేవారు. అంత భయంకరంగా మారిపోయింది. ఓడల మర్రెలు ఎక్కువ ఉండేవి అక్కడ. అర్థమైందా? సో అలాంటి సిచ్యువేషన్కి అది పోయింది. ఎందుకు పోయింది? 1912లో అందమైన భవనం కూటమి పెట్టుకున్నారు. అప్పుడు అనుకోండి కాసేపు. 1995కి వచ్చేసరికి ఏమైంది ఏమా? దెయ్యాల మేడ అయింది. ఇప్పుడు కూటమి పెడతావా? సో ఏం చూసి మురిసిపోతున్నావు నువ్వు? దేవుడు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, నన్ను అంత గొప్ప చేశాడు, ఎంత గొప్ప చేశాడు. అన్నీ టెంపరీయే. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ, నాట్ పర్మనెంట్. ఒకసారి లుక్ అయ్యి. దేవుడు నన్ను సీఎం చేశాడు అనుకున్నావు, సీఎంగానే ఉండిపోతావు శాశ్వతంగా. ఏమా? జగన్ గారు గెలిచినప్పుడు చాలామంది పండగ చేసుకున్నారు. అబ్బా దేవుడు సీఎం చేశాడు. ఇప్పుడు సీఎం అయినా కాదు కదా. ఈ 5 ఏళ్ళు ఆయన సీఎం కాదు. నెక్స్ట్ గెలిస్తే గెలవచ్చు, లేకపోతే గెలకపోవచ్చు. మన చేతుల్లో దైవాధీనం అది. అంతే కదా. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిపోయారు. ఏమైపోయాడు ఆయన? చనిపోయాడు. అంటే సీఎం ఉందా ఇప్పుడు? లేదు కదా. ఎంతమంది సీఎంలు అండి బాబు వెళ్ళిపోయిన వాళ్ళు? ఒకలా ఇద్దరా? చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు సీఎం అయ్యి ఉండొచ్చు. నువ్వేమైనా శాశ్వత కాలం సీఎం అవ్వా? నువ్వు కూడా వెళ్ళిపోతావుగా. ఒకవేళ నువ్వు ధనవంతుడు అయి ఉండొచ్చు. ఎంత డబ్బులు ఉంటాయి నీ దగ్గర? 15 కోట్లు 20 కోట్లు ఉంటాయి, 100 కోట్లు ఉంటాయా? 100 కోట్లు చచ్చిపోతే భుజాన్ని వేసుకుపోతావు పరలోకం? చెప్పు, ఏం చేస్తావు? 100 కోట్లు వదిలేసిపోతావుగా. రాజమండ్రిలో నీకు ఒక 3 అంతస్తుల అపార్ట్మెంట్ ఉందనుకుందాం. 3 అంతస్తులు నీదే, ఏవి అప్పారావు రోడ్లోనే ఉంది. ఒక 20 సెంట్ల స్థలం కూడా ఉంది ఇక్కడ ఏవి అప్పారావు రోడ్లో. ఏం చేస్తావు? 20 సెంట్ల స్థలం కొనుపంతో దబ్బేసి, బార్తో దబ్బేసి, భుజాల మీద ఎట్టిపోతావా ఏంది? బుల్డోజర్లతో లేపేస్తావా, లేకపోతే క్రేన్లు తెచ్చి ఏం చేస్తావు? రాజమండ్రి ఇక్కడే ఉంటుంది బిడ్డ, నువ్వే ఉండవు. ఇది నిజం. నీకు ఇక్కడ పెద్ద అపార్ట్మెంటే ఉండొచ్చు, కానీ శ్మశానానికి వెళ్తే అక్కడ స్థలాలు లేవంట, కొట్టు చేస్తున్నారు రాజమండ్రిలో. ఇంకా పల్లెటూరులోనే నయ్యం, పక్కన పడుకోబెట్టి ఒరే బాగా కట్టుకోరా ఏముందరా అంటున్నారు. ఇక్కడ అనుకో, కింద ఒకడు ఉంటాడు, నువ్వు వెళ్ళేసరికి ఏయ్ అంటాడు. అదే సుబ్బారావు నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను మొన్న ఎప్పుడు వచ్చాను రా. మరి నాకేం పక్కన ఖాళీ ఉందా జాగా అంటే, ఇక్కడ లేదురా నా మీద పడుకోరా అంటాడు. అప్పుడు ఆడి మీద నిన్ను, సుబ్బారావు మీద అప్పారావుని, అప్పారావు మీద వెంకట్రావుని ఇలాగ ఎట్టాల్సి వస్తుంది రాజమండ్రిలో. శుభ్రంగా మన పల్లెటూరులోనే నయ్యం, ఇంకా బోల్డ్ సమాధులు ఖాళీ ఉన్నాయి అక్కడ. అంతే కదా. ఏం పట్టుకెళ్ళిపోతాం మనం? ఏముందని విర్రవీగిపోతున్నావు? ఏముందని బాధపడిపోతున్నావు? ఏం కోల్పోయామని ఏడుస్తున్నావు నువ్వు ఇక్కడ? దేవుని కృప చాలు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, ప్రభువా ఈ ములు తీసేయంటే అన్నాడు ఆయన, నా కృప చాలు బిడ్డ నీకు అన్నాడు. నీ కృప చాలు అనగలరా మాట దేవుని సన్నిధిలో? ప్రభువా నీ కృప నాకు చాలు. కలిగి ఉన్న వాటితో తృప్తిగా ఉండు, సంతోషంగా ఉండు. రాబోయే జీవితం కోసం ఎదురు చూడు. ఒక రోజు ఏడుస్తూ బతికి అంత పెద్ద లైఫ్ ఏం కాదు మంది. అంత పెద్ద జీవితం 900 ఏళ్ళు ఉంటాయి అనుకుంటున్నావు ఏంటి నీకు ఆదాములాగా? మహా గట్టిగా బతికితే, ఆరోగ్యంగా బతికితే, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఒక 80 ఏళ్ళు ఉంటుంది బండి, లేదా 90 ఏళ్ళు ఉంటుంది బండి. ఆరోగ్యమే మహాభాగ్యం. 90 ఏళ్ళు ఉంది. ఇంకా నువ్వు జపనీస్ స్టైల్లో తిని, జపనీస్ స్టైల్లో ఎక్సర్సైజ్లు అవి చేసి, జపనీస్ స్టైల్లో బతికావు అనుకో, ఇకిగాయిలో ఉన్నట్టు. ఇకిగాయి అనే ఒక పుస్తకం ఉంటుంది, ఇకినోవా అనే ద్వీపం. 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతున్నారు అక్కడ. అలా ఇంకా 120 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగైనా బతికావు అనుకో, అప్పుడు మాత్రం ఎంత? ఒక 110 అంతేనా? ఆ తర్వాత చెప్పమ్మా, చెప్పు. 110 తర్వాత ఏమైనా ఇంజక్షన్ చేయించుకుని బతికేస్తావేటి ఇంకొక 1000 సంవత్సరాలు? ఎలాగా పోవాలి? ఏం ఉండవు ఇక్కడ. అందుకని ఓవర్ రియాక్ట్ అయిపోకు. డబ్బులు పడిపోనియండి, అప్పులు అయిపోయామండి, రోగం వచ్చేసిందండి, ఇంకోటి అయిపోయిందండి, ఏం ఉండదు. అన్నీ టెంపరీయే. ఇక్కడ ఎవరినో చూసి ఉడికెత్తిపోకు. ఆడు టెంపరీయే. ఆడు రేంజ్ రోవర్ కారు కొనేసుకున్నాడండి, లేకపోతే ఆడేదో BMW కొనేసుకున్నాడండి, ఆడేమో 10 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నాడండి, ఆడేమో హెలికాప్టర్ల మీద తిరిగేస్తున్నాడండి, వీడికేమో అన్ని డబ్బులు ఉన్నాయండి, ఆడికేమో ఇన్ని డబ్బులు ఉన్నాయండి, ఆడు అత్తినేస్తున్నాడు. ఎందుకు ఏడవకు? ఆడు టెంపరీయే. ఏదో రోజు పక్కన పలకరించుకుందరు కానీ కంగారు పడకండి. ఆడక్కడికి వచ్చేస్తాడు, మన అక్కడికి వెళ్ళిపోతాం. ఈ మాత్రం దానికి ఎందుకు అంటున్నాను నేను ఇదంతా? ఇంత బాధ, ఇంత తీవ్రమైన ఒత్తిడి ఎందుకు? చిన్న జీవితం, ఆనందంగా బతకండి. షార్ట్ టైం ఉండడానికి వచ్చాం మనం. ఇది చిన్న యాత్ర. ఏంటిది? చిన్న వెకేషన్కి వచ్చామనుకో. వెకేషన్కి వచ్చినప్పుడు ఊరు మనదిరో అంటావా? ఆదల బొమ్మంటారు. ఊరు మంద కాదు, వాళ్ళు ఎవరిదో. వెకేషన్కి వచ్చావు నువ్వు. పరదేశులు
యాత్రికులు. ఉన్నదాంతో హ్యాపీగా ఉండు, నీకు ఏ డోకా ఉండదు, బీపీలు షుగర్లు రావు. ఉన్నదాంతో ఎలా ఉండు, హ్యాపీగా ఉండు. తినడానికి తిండి ఉండే, కట్టుకోవడానికి బట్ట ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, జీవితం సాగిపోతుంది. చాలు ప్రభా, ఇలా పోతే చాలు, బిందాస్ లైఫ్ హ్యాపీ పోతుంది అనుకో, అంతే. అంతేగాని ఇంకో అన్నీ ఆడి చూసి ఏడిచి, ఈయన చూసి ఏడిచి, ఏడుపుతూనే ఉంటే ఏడుతుండగానే అయిపోద్ది టైము ఛార్జింగ్. ఈ ఛార్జింగ్ అంతా ఏడడానికి వాడేస్తావా ఏంది? అంతేనా? ఎలాగో ఛార్జింగ్ అయిపోతుంది. అయిపోయే ఛార్జింగ్ని ఏడడానికి వాడతావా, నవ్వడానికి వాడతావా? ఆనందంగా ఉండడానికి వాడతావా, దుఃఖపడడానికి వాడతావా? ఉన్నదాంతో ఆనందంగా ఉండు, నా కృప నీకు చాలు. ఏ శోధన వచ్చినా గెలవడానికి ప్రయత్నించి విశ్వాసంగా ఉండు, విశ్వాసంగా ఉండు. పెద్దలు అదే నేర్పించారు మనకి, నువ్వు కూడా అదే నేర్చుకో. బలమైన ఆత్మీయస్థితిలో నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా నీ సేవకుడిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. అందరు తల వంచండి, మీకోసం ప్రార్థన చేస్తాను. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, అద్భుతమైన జ్ఞానాన్ని మా సొంతం చేస్తున్నారు. మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. హబక్కుకు వలె బలమైన ఆత్మీయ స్థితిలో నిలబెట్టండి. యోబు వలె బలమైన విశ్వాసంలో నిలబెట్టండి. ప్రభువా, భక్తుడైన లాజరు వలె స్థిరమైన విశ్వాసంలో నిలబెట్టండి. ఇక్కడున్న ఏ పిల్లలు తొట్టిల్లిపోకుండా కాపాడండి. మీ శక్తి, బలము, జ్ఞానము అనుగ్రహించండి. మీ సన్నిధి కాంతి ప్రకాశము చేత పిల్లల్ని వెలిగించమని కోరుకుంటూ, విశ్వాసపు స్థాయి పెంచమని ప్రాధేయపడుతూ, మా కొరకు రానేయున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి పిల్లలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.